హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టుడే నేను మీ యాంకర్ సౌమ్య. సో ఈ రోజు ప్రత్యేకంగా మన న్యూస్ పేపర్ లో ఏవైతే మెయిన్ హెడ్లైన్స్ గా నిలిచినాయో ఆ వార్తలు ఇప్పుడు మనం చూద్దాం. సో మొట్టమొదటిగా చూసుకుంటే నీట్ రద్దు ప్రశ్నపత్రం లీక్ నేపథ్యంలో ఎన్డీఏ అసాధారణ నిర్ణయం, దర్యాప్తు సిబిఐకి అప్పగింత, కేసు నమోదు. నాసిక్ లో ఇప్పటికీ ఒకరిని అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రత్యేకంగా చూసుకుంటే కొన్ని వేల మంది రాసిన ప్రశ్న పత్రాన్ని అమ్ముకున్నట్లుగా, దీన్ని 23 లక్షలకి గాను అమ్మినట్లుగా అయితే వార్తలు బయటకు వస్తున్నాయి. బట్ దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు దీని అంతటికి కారణం అన్నది ప్రత్యేకంగా ఇంకా వివరాలు అయితే బయటకు రాలేదు. ప్రస్తుతం అయితే సిబిఐకి కేసు అయితే అప్పగించడం జరిగింది అండ్ దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో 23 లక్షల మందికి మళ్ళీ పరీక్ష పెట్టాలని చెప్పేసి ప్రత్యేకమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రత్యేకంగా ఎన్డీఏ మాట్లాడుతూ ఈ తప్పంతటి మేము మా మీద వేసుకుంటున్నాం. సో ఎన్డీఏ ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి స్టిక్ అయి ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటి ఒక నిర్ణయాన్ని మేము ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నామని ప్రత్యేకంగా చెప్పుకుంటూ వస్తూ మళ్ళీ 23 లక్షల మందికి కూడా మళ్ళీ పరీక్ష నిర్వహించేలాగా, అలాగే వారం రోజుల్లో ఈ పరీక్షకు సంబంధించిన స్కెడ్యూల్ ని రిలీజ్ చేయబోతున్నట్లుగా అయితే వారి మాటలో తెలియజేసుకుంటూ వచ్చారు. అలాగే పూర్తి బాధ్యత మాదే, ఎన్టీఏ డీజీ అలాగే ఎయిమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించాలని విద్యార్థుల డిమాండ్. అదే పదే తప్పుదులు జరుగుతున్నాయని ప్రతిపక్షాల ఆగ్రహం. సో ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఎన్టీఏదే ఖచ్చితంగా తప్పు అని చెప్పేసి స్వయంగా వారే ఒప్పుకున్నట్లుగా ఈ తప్పిదాన్ని మేము మా మీద వేసుకుంటున్నాం, ఖచ్చితంగా దీనికి సంబంధించి కావాల్సిన చర్యలు మేము తీసుకుంటామని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. అలాగే సిబిఐకి కేసు అప్పగించిన తర్వాత ప్రస్తుతం అయితే దర్యాప్తులో ఎవరిది దీని వెనకాల తప్పు ఉందన్న విషయంపై అయితే లక్ష్యంగా ఉంచినట్లుగా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లుగా దీనికి సంబంధించి అయితే వార్తలు బయటకు వస్తున్నాయి. సో నీట్ రద్దుపై కేవలం అధికారులతో పాటు విద్యార్థులు అయితే చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి నినాదాలు చేస్తూ ప్రత్యేకంగా ఢిల్లీలో నిరసన అయితే తెలియజేస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా అధికారుల తప్పి ఈ నిర్లక్ష్యం వల్ల మేము మళ్ళీ పరీక్ష రాయాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే సిచ్యువేషన్స్ లో మేమైతే ఉన్నాం. సో ఇలా లీక్ అవడంపై ఎంతవరకు అధికారులు నిర్లక్ష్యం చేసుకుంటూ పోతారు. ఇది ఒకసారి జరిగిన తప్పు కాదు, పదే ఇలా జరగడం వల్ల విద్యార్థులతో పాటు ఎవరైతే అధికారులు ఉన్నారో వారు కూడా బాధకి గురయ్యే అవకాశం ఉందని చెప్పేసి ప్రత్యేకంగా నిరసన అయితే ఇక్కడ తెలియజేస్తున్నారు. మరొకసారి ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో 71,304 మందికి నష్టం వాటిల్తున్నట్లుగా అయితే ప్రత్యేకంగా రాసుకొచ్చారు. నీట్ యూజీ 2026 రద్దు కావడంతో రాష్ట్రంలో 70,000 మందికి పైగా విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. సో ఇందులో ఆల్మోస్ట్ 23 లక్షల మంది రాయిగా అందులో ఖచ్చితంగా ఉత్తీర్ణులు అయ్యే వాళ్ళు 70,000 మంది వరకు ఉంటారని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పుకొస్తూ ఎవరైతే ఈ పరీక్షపై రాసుకొని వచ్చారో, సో ఈ పరీక్షపై ఎక్కువ నమ్మకాన్ని పెట్టుకున్నారో వారందరూ కూడా తిరిగి మళ్ళీ ప్రిపేర్ అయి రాయడం చిన్న విషయం కాదని చెప్పేసి విద్యార్థులు అయితే వాపోతున్నారు. సో మా కెరియర్ ని దెబ్బతీసేలా ఉంటున్న ఈ ప్రక్రియలపై ఖచ్చితంగా గవర్నమెంట్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అది ఖచ్చితంగా ఇలా మోసాలు చేసే వారికి, పేపర్ లీక్ చేసే వాళ్ళకి ఒక దెబ్బలా ఉండాలని చెప్పేసి నిరసన అయితే తెలియజేస్తున్నారు. సో మాకు న్యాయం జరపాలని చెప్పేసి ప్రత్యేకంగా విద్యార్థులు అయితే పోరాడుతున్న సిచ్యువేషన్ మనం ఇక్కడ చూస్తున్నాం. సో జాతీయ స్థాయిలో విద్యార్థులందరికీ ఒకే అర్హత పరీక్ష ఉండాలని 2016-2017 నుండి నీట్ యూజీ పీజీ పరీక్షలు ప్రారంభించారు. 2019 నుండి ఎన్టీఏ దీన్ని నిర్వహిస్తూ వస్తుంది. గత కొన్నేళ్లుగా పరిశీలిస్తే నీట్ యూజీ పీజీ ప్రశ్న పత్రాలు లీకేజ్ అవుతున్నాయి. సో దీనికి సంబంధించి ప్రత్యేకంగా విద్యార్థులపై ఒత్తిడి పడుతుందని, సో చాలా మంది విద్యార్థులు దీనికి బాధపడటమే కాకుండా నష్టాన్ని భరించాల్సి వస్తుందని ప్రత్యేకంగా విద్యార్థులు అయితే వాపోతున్నారు. సో మరి ఇక్కడ ప్రత్యేకమైన న్యూస్ అయితే చూస్తున్నాం. మరి దీన్ని సిబిఐ ఎలా హ్యాండిల్ చేస్తుంది, దీని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు, ఒకవేళ కానీ వారు నిజంగా దొరికితే దర్యాప్తులో కానీ వాళ్ళు ఎవరు అన్నది ఖరారైతే ఎలాంటి శిక్షని అమలు చేస్తుందన్న విషయం అయితే ముందు వేచి చూడాల్సిందే. అండ్ మరొక న్యూస్ ఇక్కడ మనం చూసుకుంటే కలెక్టర్లతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు మనం ప్రత్యేకంగా చూసుకుంటే మంత్రులందరితో కలిపి ధాన్యం సేకరణపై ప్రత్యేకమైన నిర్ణయాన్ని తీసుకుంటూ కలెక్టర్లు అలాగే ఎమ్మెల్యేలతో సహా ప్రత్యేకంగా సీఎం అయితే సమావేశం జరపడం జరిగింది. సో ధాన్యాన్ని ఎలా అయినా సరే కొనుగోలు చేసే విధంగా, అలాగే రైతులకి నష్టం వాటిల్లకుండా ధాన్యానికి ఎప్పటికప్పుడు కావాల్సిన నిధులను ఇస్తూ అలాగే కొనుగోలు చేసే పద్ధతిని కూడా దగ్గరుండి చూసుకోవాలని చెప్పేసి అధికారులకి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో రాష్ట్రంలో ధాన్యం మొక్కజొన్న కొనుగోలులో నిర్లక్ష్యాన్ని
ప్రభుత్వాన్ని ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే సమస్య తీవ్రతకు అనుగుణంగా చర్యలు తీసుకోపోతే కలెక్టర్లపై చర్యలకు ప్రభుత్వం వెనకాడదని చెప్పేసి హెచ్చరించారు. కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ పురోగతిపై మంగళవారం కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. సో దీనికి సంబంధించి ఇక్కడ న్యూస్ అయితే మనకి ఎలివేట్ అవుతుంది. ప్రస్తుతం ధాన్యం కొనుగోలులో ఇబ్బందుల వల్ల రైతులు అంతులేని బాధకైతే గురవుతున్నారు. సో వారు కష్టపడి సంవత్సరాలు ఆ పొలాల్లోనే ఉండి కష్టపడిన ధాన్యానికి ఫుడ్ పెట్టే ఈ రైతుకి కావాల్సిన లాభం చేకూరట్లేదని వాళ్ళు వాపోతున్నారు. సో ఇంత మండు టెంట్లో కష్టపడి వ్యవసాయం చేసినా తిరిగి దానికి ప్రతిఫలం పొందట్లేదని, అనుకున్న రీతిలో దానికి కావాల్సిన ఏవైతే నిధులు ఉన్నాయో వాటికి రైతులకు అందకుండా మధ్యలో వ్యక్తులే దీన్ని నాశనం చేసుకుంటున్నారని, పండించిన వాడికి ఆ లాభం చేకూరట్లేదని చెప్పేసి ప్రత్యేకంగా రైతులైతే ప్రభుత్వాన్ని వేడుకుంటున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రత్యేక దృష్టి సీఎం రేవంత్ రెడ్డి దానిపై పెట్టినట్టుగా ధాన్యానికి సేకరణ విషయంలో కానీ ధాన్యం అమ్మకాల్లో కానీ ఖచ్చితంగా రైతులకి న్యాయం చేకూరాలని ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసి కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మరొక న్యూస్ చూసుకుంటే బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం. సో ఆల్రెడీ బండి సంజయ్కి సంబంధించి ఒక న్యూస్ అయితే బాగా ఎలివేట్ అవుతుంది. సో తన తనయుడు భగీరథ్ చేసిన మిస్టేక్ గాను సో ఆయన ఇప్పుడు కేవలం ఆయన ఇప్పటి వరకు ఏంటంటే ఒక దాడికి మాత్రమే పాల్పడ్డాడని అందరూ అనుకున్నారు. కానీ కేవలం ఆయన దాడికి మాత్రమే పాల్పడకుండా ఒక లైంగిక దాడులు కూడా జరిగినట్లుగా ఇప్పుడు సెక్షన్లు అయితే జోడించడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది అధికారంలో ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, ఇది హోం శాఖకు సంబంధించిన మంత్రులు అయి ఉండొచ్చు, ఎవరికైనా సరే చట్టం అన్నది ఈక్వల్ గా పనిచేస్తుందని ఉద్దేశం వచ్చేలా ఇక్కడ ప్రత్యేకమైన న్యూస్ అయితే రాసుకొచ్చారు. సో కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ మీద నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సో ఈ కేసులో ప్రత్యేకంగా పోలీసులు దీనికి సంబంధించి మాట్లాడుతూ బాలికపై తీవ్రమైన లైంగిక దాడులు జరిగాయని, అభియోగాలపై ఆధారంగా మరో సెక్షన్ జోడించారు. బుధవారం తమ ఎదుట హాజరు కావాలని నిందితుడికి నోటీసులు జారీ చేశారు. అలాగే బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బిఎన్ఎస్ లోని సెక్షన్ 74, 75, పోక్సో చట్టాల్లోని సెక్షన్ 11, రెడ్ విత్ 12 కింద గత శుక్రవారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సో దీంట్లో నాన్ బెయిలబుల్ కేసుగా ఇదైతే పరిగణలోకి తీసుకున్నారు. సో ప్రత్యేకమైన ఇది కేవలం దాడికి సంబంధించిందే కాకుండా లైంగిక దాడి చేసి ఆ అమ్మాయిని వేధించినట్టుగా ఆ బాలికపై విచక్ష కోల్పోయి మరి బిహేవ్ చేసినట్లుగా అయితే తెలుస్తుంది. అండ్ దాంతోపాటు ఇందులో పోక్సో కేసు అన్నది ఉండడం వల్ల ఖచ్చితంగా ఇది నాన్ బెయిలబుల్ గా అయితే పరిగణలోనికి తీసుకున్నారు. సో ఒకవేళ కానీ శిక్ష అన్నది ఖరారు అయితే 20 సంవత్సరాల పాటు శిక్ష తీసుకోవాల్సిందిగా 20 సంవత్సరాలు జైల్లో ఉండే పరిస్థితి నెలకొంటుందని, దీనికి సంబంధించి ఎటువంటి మాటలు ఆర్ఎస్ ఇరువైపుల నుంచి తగ్గడం అన్నది లేని పరిస్థితి అయితే నెలకొందని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు రాబోతున్న రోజుల్లో బాధితుడిని తీసుకొచ్చి కోర్టులో నిలబెట్టాలని చెప్పేసి ప్రత్యేకంగా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి బండి సంజయ్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారు? సో కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆయన వ్యవహరిస్తారా? తన సొంత కొడుకుని దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ఆయన పూనుకుంటారో అన్న విషయం అయితే ముందు వేచి చూడాల్సిందే. సో పొలిటికల్ గా ఇలా జరిగినా సరే దీని వెనకాల ఎవరి హస్తం ఉన్నా సరే వదిలేది లేదని ప్రత్యేకంగా అయితే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. మరి బండి సంజయ్ దీనికి సంబంధించి ఏమన్నా మాటలు వదిలే పరిస్థితి నెలకొంటుందా? దీనికి సంబంధించి ఏమైనా సమాధానం బయటకు వచ్చి చెప్పే నేపథ్యం ఉంటుందా? ఎందుకంటే ఎంత మంత్రి పదవిలో ఉన్నప్పటికీ, ఎంత పొలిటికల్ గా స్ట్రాంగ్ అయినప్పటికీ కూడా తన సొంత కొడుకు ఇలాంటి ఒక దాడికి పాల్పడడం, పోక్సో కేసు తనపై ఉండడం ఖచ్చితంగా ఇది ఎదురులేని దెబ్బ. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన న్యాయం వైపు నిలబడతాడు లేదా అన్నది ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే మరొక న్యూస్ చూసుకుంటే తెలంగాణకు 21, ఏపీకి 10 టీఎంసీలు, ఆగస్టు 15 వరకు కృష్ణా జిల్లాల వినియోగంపై అంగీకారం, వేసవి తాగునీటి అవసరాలపై త్రిసభ్య కమిటీ సమావేశం, ఏపీ కోటాకు మించి తీసుకొని మళ్ళీ అడుగుతుందని చెప్పేసి ప్రత్యేకంగా తెలంగాణ మాటల్లో అయితే తెలుస్తుంది. సో కృష్ణా జిల్లాలో ఉన్న తాగునీటికి సంబంధించి ఎంతవరకు తెలంగాణకి ఇవ్వాలి, ఎంతవరకు ఏపీకి ఇవ్వాలన్న చర్చ అయితే ప్రస్తుతం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించి టీఎంసీల గురించి మాట్లాడుతూ ఆల్రెడీ ఏపీ తనకు కావాల్సింది తీసుకున్నప్పటికీ కూడా
ఇంకా ఎక్కువ అడగడం బాధాకరమైన విషయంగా కనిపిస్తుందని తెలంగాణ అయితే మాట్లాడుకుంటూ వస్తుంది. తెలంగాణకి కావాల్సిన నిధులు టీఎంసీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. బట్ ఇప్పుడు ఇంకా ఏపీ తీసుకోవడం వల్ల తెలంగాణకి ఎంతో కొంత నష్టం అయితే వాటిల్తుందని చెప్పేసి ఈ సమావేశంలో అయితే తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా శాఖకు సంబంధించిన అధికారులు కూడా, నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులు కూడా దీనికి సంబంధించిన నిర్ణయం అయితే తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి తెలంగాణకి ఎంతవరకు టీఎంసీలు అయితే అందుబాటులో ఉంటాయి, ఎంతవరకు ఏపీకి అవసరం ఉండేలా ఇస్తారా, ఇందులో ఏమన్నా అవకతవకలు జరిగే పరిస్థితి ఉందా లేదా అన్నది ముందు ముందు చూడాలి. సో ఇవి మెయిన్ పేపర్ లో ఉన్న న్యూస్. అదే మనం మూవీ న్యూస్ అన్నది చూసుకుంటే, డిసెంబర్ లో వినోదాలు. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత దిల్ రాజు ఒక కొత్త సినిమాని బాలీవుడ్ లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్రత్యేకమైన అప్డేట్ ని ఇప్పుడు చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఆనిస్ బర్మీ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే విద్యాబాలన్, రాశి ఖన్నా మెయిన్ కథ హీరోయిన్స్ గా అయితే ఇందులో నటిస్తున్నారు. అలాగే చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఇయర్ డిసెంబర్ 4 కల్లా దీన్ని రిలీజ్ చేయాలని చిత్ర బృందం అయితే ఫిక్స్ అయింది. ఆల్రెడీ వెంకటేష్ హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమాని ఒక మూల కోణంగా తీసుకొని దాని మీద డిపెండ్ అయిన ఒక కథగా, మూల కథగా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని సినిమా తీయబోతున్నట్లుగా, దానికి ఉద్దేశించింది ఇంకొంచెం జోడించి ఇంకొంచెం వినోదాన్ని అందించే విధంగా ఈ కథను ప్లాన్ చేస్తున్నట్లుగా అయితే చిత్ర బృందం చెప్పుకొచ్చింది. సో అలాగే దిల్ రాజు మాట్లాడుతూ ఈ సినిమా ఖచ్చితంగా బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. అండ్ ఇందులో రాశి ఖన్నా అలాగే విద్యాబాలన్ ఇద్దరు మెయిన్ పాత్రలు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా, ఫ్యామిలీ స్టార్ గా ఉండే అక్షయ్ కుమార్ ఈ మూవీతో ఇంకొంచెం ముందంజలో పుంజుకుంటాడని చెప్పేసి ప్రత్యేకంగా కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఈ సినిమాని వచ్చే సంవత్సరం డిసెంబర్ 4కి విడుదల చేయాలని చిత్ర బృందం అయితే ఫిక్స్ అయింది. మరోపక్క శర్వానంద్ అప్డేట్ చూసుకుంటే, కథానాయకుడు శర్వానంద్ ప్రస్తుతం భోగి చిత్రాన్ని ముగించే పనిలో ఉన్నారు. అలాగే ఇది పూర్తయిన వెంటనే శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక కొత్త సినిమాను చేయబోతున్నట్లుగా ఆల్రెడీ న్యూస్ అయితే బయటకు వచ్చింది. అలాగే ఈ సంక్రాంతిని మెయిన్ లక్ష్యంగా చేసుకొని శర్వానంద్ ఈ సినిమాని తీయబోతున్నట్లుగా ఆల్రెడీ గతంలోనే ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో జూలై కల్లా దీన్ని పట్టాలెక్కించాలని, అలాగే శరవేగంగా పనులైతే పూర్తి చేసి ఈ సినిమాని ఎలాగైనా సంక్రాంతి బరిలో ఉంచాలని శర్వానంద్ అయితే ఫిక్స్ అయ్యారు. సో సంక్రాంతి బరిలో ఆయన పెట్టిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఖచ్చితంగా ఈసారి సంక్రాంతి బరిలో ఉంటే ఆ బ్లాక్ బస్టర్ అందుతుందని శర్వానంద్ అయితే నమ్ముతున్నారు. అలాగే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మమితా బైజు అలాగే పూజా హెగ్డే వీళ్ళిద్దరిని కథానాయకులుగా చూద్దామని ప్రణాళిక అయితే బయటకు వస్తున్నాయి. వీళ్ళ పేర్లు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. దాంతో పాటు కొత్తగా ఆ జాబితాలోకి ఇంకొక హీరోయిన్ అయితే జాయిన్ అయింది. సో కపుల్ ఫ్రెండ్లీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మానస వారణాసి కూడా మాటల్లో ఉన్నట్టుగా ఖచ్చితంగా తిన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి రాబోతున్న శర్వానంద్ సినిమాలో శ్రీను వైట్ల కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్న విషయం అయితే ఇంకా కొలిక్కి అయితే రాలేదు. మరి మీరేమనుకుంటున్నారన్న విషయం కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరొక న్యూస్ చూసుకుంటే, సో మిల్కీ బ్యూటీ తమన్నా తన యొక్క రిలేషన్షిప్ గురించి ప్రత్యేకమైన వ్యాఖ్యలు అయితే చేసుకొచ్చింది. బంధాలన్నవి మన ఎదుగుదలకు తోడ్పడేలా ఉండాలి కానీ మనల్ని బాధ పెట్టేవిగా ఉండకూడదు అని చెప్పేసి తమన్నా చెప్పుకొచ్చింది. సో ప్రేమ అన్నది ఇరువైపులా కూడా గౌరవానికి సంబంధించిన విషయం అని, ఎవరికి వారు ప్రేమని అందిపుచ్చుకునేలా ఉండాలని, ఇది ఖచ్చితంగా ఒకరినొకరు సపోర్ట్ చేసుకునేలా ఉండాలి తప్ప కిందకి లాగేలా లేదా మన ఎదుగుదలని తొక్కివేసేలా ఉండకూడదని ప్రత్యేకంగా ప్రేమకు సంబంధించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటూ వచ్చింది తమన్నా. సో ఆల్రెడీ మనందరికీ తెలిసిందే తమన్నా అలాగే విజయ్ ఇద్దరు కూడా రిలేషన్ లో ఉండేవారని. ఇప్పుడు బ్రేకప్ అయిన నేపథ్యంలో తమన్నా అయితే ప్రస్తుతం తన వరకు వచ్చిన సినిమాల్ని నచ్చిన కథలను బట్టి చేసుకుంటూ వెళ్తుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రేమకు సంబంధించి ఇలాంటి కామెంట్స్ చేయడం ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే మోహన్ లాల్ కుమార్తె తుడకం వస్తుంది. సో మలయాళ అగ్రతారం మోహన్ లాల్ కుమార్తె విస్మయ కొత్త సినిమాతో మన ముందుకైతే రాబోతుంది. దీన్ని ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రత్యేకంగా చిత్ర బృందం అయితే ప్లాన్ చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. సో ఈ మేరకు ఓ మోషన్ పోస్టర్ ను విడుదల చేస్తారు చిత్ర బృందం. సో ఈ సినిమాలో మోహన్ లాల్ కూడా నటించబోతున్నట్లుగా అయితే వార్తలు స్పష్టమవుతున్నాయి. 2018 చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న దర్శకుడు జూడ్ ఆంటోనీ
జోసెఫ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని యాంటోనీ నిర్మిస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. సో ఆయన కుమారుడు ఆశీష్ జోస్ యాంటోనీ కూడా ఈ చిత్రంతో నటుడిగా పరిచయం కాబోతున్నట్లుగా తెలుస్తుంది. మోహన్ లాల్ కూతురు హీరోయిన్ గా కొత్త సినిమాతో పాటు విస్మయ కొత్త హీరోయిన్ గా రాబోతున్నట్లుగా, అలాగే ఈ చిత్రాన్ని అందిస్తున్న దర్శకుడి యొక్క కుమారుడు ఆశీష్ జో యాంటోనీ కూడా ఈ చిత్రంతోనే హీరోగా అయితే పరిచయం అవబోతున్నాడు. ఈ సినిమా ఈ ఆగస్ట్ 7న విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర బృందం అయితే ప్లాన్ చేస్తుంది. అలాగే నాగార్జున పేరుతో టీ షర్ట్ల అమ్మకంపై హైకోర్టు కీలకమైన నిర్ణయం తీసుకుంది. సో నటుడు అక్కినేని నాగార్జున వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నాగార్జున పేరు మీద అలాగే ఫోటోలు వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా ఉపయోగిస్తూ టీ షర్ట్లు విక్రయిస్తున్నారనే ఆరోపణపై విచారణ జరిపిన న్యాయస్థానం సంబంధిత వ్యాపార సంస్థకు అలా అమ్మడానికి చట్టపరమైన అధికారం ఉందా అని ప్రశ్నించింది. అలాగే జస్టిస్ తుషార్ రావు ఏడల ఎదుట జరిగిన విచారణలో ప్రతివాదన సంస్థ తాము నాగార్జున ది హోస్ట్ సినిమాకి అధికారిక భాగస్వాములను వాదించింది. అలాగే తాము నాగార్జున అనుమతి ఉంటూనే దీన్ని తీసుకున్నామని, సో ఈ టీషర్ట్లు అవి కూడా సో మాకు కూడా దీంట్లో అధికారం ఉంది కాబట్టి ఇలాంటి నిర్ణయాన్ని తీసుకొని ఇలా అమ్ముతున్నామని చెప్పేసి ప్రత్యేకంగా అయితే చెప్పుకొచ్చింది. అలాగే అయితే తమకు నాగార్జునతో కానీ సినిమా నిర్మాణ సంస్థతో కానీ నేరుగా ఎలాంటి ఒప్పందం లేదని కోర్టు తెలిపింది. ఈ సందర్భంగా కోర్టు కీలక ప్రశ్నలను వెలువెత్తించింది. సో మీకు నటుడితో నేరుగా ఒప్పందం లేదు, నిర్మాణ సంస్థతోనూ లేదు, సో మీరు అధికారికంగా ఇలా వాడడం ఎంతవరకు కరెక్ట్ అని తన మాటలో అయితే చెప్పుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించి నాగార్జున వేసిన కోర్టుకి హైకోర్టు ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంది. సో తన యొక్క పర్మిషన్ లేకుండా, తన యొక్క ఒపీనియన్ అన్నది ఇందులో లేకుండా ఖచ్చితంగా ఇలా అమ్మడం కానీ తనకు సంబంధించిన నిర్ణయాన్ని ఇందులో లేకుండా అసాధారణంగా ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కోర్టు అయితే ప్రశ్నిస్తుంది. సో దీనికి సంబంధించిన విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే మరొక అప్డేట్ చూసుకుంటే ఆది సాయి కుమార్, సో ఆల్రెడీ మనకు తెలిసిందే, సో ఆది ఆల్రెడీ శంబాలి అనే ఒక సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. సో ఇదే నేపథ్యంలో మరొక హర్రర్ సినిమాని తన కెరియర్ లో పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు ఆది. సో ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడుతూ గతేడాది శంబాల సినిమాతో చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు హీరో ఆది సాయి కుమార్. సో యుగంధర్ మూవీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మహిదర్ రెడ్డి, రాజశేఖర్ అన్న విమోజు నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడే సేమ్ నిర్మాతలతో సేమ్ దర్శకుడితో మళ్ళీ కొత్త హర్రర్ చిత్రాన్ని పట్టాలు ఎక్కించబోతున్నట్లుగా అయితే ఆది తన యొక్క ప్రత్యేకమైన ఖాతాలో అయితే తెలియజేసుకుంటూ వచ్చారు. సో సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ప్రత్యేకంగా అయితే వార్తలు వెలువెత్తుతున్నాయి. సో చిత్ర బృందం సేమ్ ఇదే కాంబినేషన్ లో ఇంకొక హర్రర్ మూవీని ప్లాన్ చేస్తున్నట్లుగా, సో శంబాల రేంజ్ లోని ఇది ఉండబోతున్నట్లుగా అయితే వార్తలు వస్తున్నాయి. అలాగే జ్యోతిగా సోనాక్షి సిన్హా కీలక పాత్రలో చేస్తున్న ఒక చిత్రం గురించి అయితే ట్రైలర్ రిలీజ్ అయితే జరిగింది. సో న్యాయానికి ధనవంతులైన పేదవాళ్లే అని చెప్పేసి కథానాయిక జ్యోతిగా సోనాక్షి సిన్హా ప్రత్యేకమైన పాత్రలో నటిస్తూ ఓటీటీలో అయితే ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. సో వీరిద్దరు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా సిస్టమ్. అందులో మెయిన్ గా జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి గొప్పవారు ధనవంతులు మాట్లాడుతున్న వేళ పేదవారి నోళ్లు మూగిపోతున్నాయన్న కొటేషన్ వచ్చేలా ప్రత్యేకంగా ట్రైలర్ అయితే లాంచ్ చేశారు. సో ఈ విధమైన వ్యాఖ్యలతో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది ట్రైలర్. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది విడుదలైతే గానీ మన వరకు తెలియదు. అండ్ మే 22న ఈ చిత్రాన్ని అయితే రిలీజ్ చేయాలని చిత్ర బృందం అయితే ప్లాన్ చేసింది. అండ్ మరొక పక్క చూసుకుంటే ఈ రోజుల్లో సాధారణ పాత్రలతో కష్టమే. సో ఆల్రెడీ మిమి అనే ఒక చిత్రంతో జాతీయ పురస్కారాన్ని అందుకున్న హీరోయిన్ కృతి సనన్ తన యొక్క ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో తెలియజేసుకుంటూ వచ్చింది. సో ఈ సినిమా చేయడంతో ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరించారు. నేను ఎన్ని సినిమాలు అంతకు ముందు చేసినప్పటికీ మిమ్మీకి వచ్చిన ఆదరణ, సో మిమ్మీ వల్ల నాకు వచ్చిన ప్రశంసలు ఎప్పటికీ నా జీవిత చరిత్రలో అలాగే ఉండిపోతాయి. అలాంటి నేపథ్యంలోనే నేను కథలు ఎంచుకోవాలనుకుంటున్నాను. అండ్ గడిచిన ఏడాదంతా కూడా రకరకాల సినిమాలతో కొత్త కొత్త పాత్రలతో మిమ్మల్ని నేను పలకరిస్తూనే ఉన్నాను. అండ్ రాబోతున్న సినిమాలు కూడా ఆలోచించే విధంగా ఖచ్చితంగా నా పాత్రకి అదే ప్రాధాన్యత ఉండే విధంగా అయితే నేను ఎంచుకుంటున్నాను. అండ్ ఈ రోజులో ఇప్పుడు నడుస్తున్న సినిమా వాళ్ళలో ఖచ్చితంగా సాధారణంగా ఉంటే ఎవరికి నచ్చదు, ఖచ్చితంగా ఒక కొత్తదనాన్ని ఆ సినిమాలో చూపించాలని మేము కూడా ప్లాన్ చేస్తున్నాం. అండ్ మిమ్మీ అలాంటి ఒక క్యారెక్టర్ అవడం, అది నన్ను వరించడం, దానికి నేను జాతీయ పురస్కారం దక్కించుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది హీరోయిన్. అలాగే మరొక న్యూస్ చూసుకుంటే
దీక్షతో ఏదైనా సాధ్యమే. సో అక్షయ్ కిరణ్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న దీక్ష అనే సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ వచ్చారు. దీన్ని జూన్ 12 ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చెప్పేసి ప్రత్యేకమైన కార్యక్రమం ఆ సినిమాకి సంబంధించి ఈవెంట్ పెట్టి తెలియజేశారు చిత్ర బృందం. అలాగే ఆహ్లాదభరితం రమణి కళ్యాణం. సో రమణి కళ్యాణం అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో విజయ్ ఆదిరెడ్డి, దీపిక, జయసుధ, సూర్య వశిష్ఠ వీళ్ళందరూ కలిపి నటించబోతున్న సినిమా ఇది. సో ఈ సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని, కుటుంబాలందరూ కలిసి వచ్చి చూసే సినిమాగా ఉండబోతుందని ప్రత్యేకమైన న్యూస్ అయితే ఇక్కడ ఎలివేట్ చేశారు. సో ఇవి మెయిన్ ఈనాడు పేపర్ లో మనకి మూవీ న్యూస్ గా కనిపిస్తున్న న్యూస్. అదే ఆంధ్రజ్యోతి చూసుకుంటే సో ఇందాక మాట్లాడుకున్నట్టుగానే నీట్ రద్దు, పేపర్ లీకేజ్ నేపథ్యంలో ఎన్టీఏ నిర్ణయం, మళ్ళీ కొత్తగా పరీక్ష, వారం 10 రోజుల్లో తేదీలు వెల్లడి. సో విద్యార్థులకు ఇది ఇబ్బంది కలిగించే నిర్ణయమే, కానీ పరీక్షలపై ఉన్న నమ్మకం వమ్ము కానివం. కొత్తగా రిజిస్టర్ అక్కర్లేదు, ఫీజు రిఫండ్, తప్పునకు బాధ్యత వహిస్తున్నాం ఎన్టీఏ చీఫ్. సిబిఐ దర్యాప్తునకు కేంద్ర ఆదేశం, కేసు నమోదు. పలు రాష్ట్రాలను సిబిఐ బృందాలు. అలాగే పేపర్ లీకేజ్ పై ప్రత్యేకమైన దర్యాప్తు చేస్తున్న సిబిఐ. సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ఇందాక న్యూస్ చూసాం. ప్రస్తుతం అయితే ఇలాంటి ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులైతే ఢిల్లీలో నిరసన తెలియజేస్తున్నారు. సో మళ్ళీ పరీక్ష రాయడం, మళ్ళీ పరీక్షలో పాల్గొనడం ఎంత కష్టతరమైన విషయం. అలాంటి ఒక నేషనల్ లెవెల్ నీట్ పరీక్షకు గాను ఇలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం, మళ్ళీ దాని అంతటిని రీస్కెడ్యూల్ చేయడం చాలా కష్టతరంగా ఉంటుందని ప్రత్యేకంగా విద్యార్థులు అయితే చెప్పుకొస్తున్నారు. ఇదేమి మొదటిసారి జరిగింది కాదు, ఎన్నోసార్లు ఇలా లీక్ బాధల్లో మేము దీనికి మెయిన్ గా బాధనైతే అనుభవిస్తున్నామని చెప్పేసి విద్యార్థులు అయితే చెప్పుకొస్తున్నారు. ఇలాంటి పేపర్ లీక్ అన్నది ఖచ్చితంగా అధికారుల యొక్క నిర్లక్ష్యమైన ప్రత్యేకమైన మాటలు అయితే తెలియజేస్తున్నారు. సో ఢిల్లీలో జరుగుతున్న మెయిన్ నిరసనలో ఇక్కడ విద్యార్థుల మెయిన్ పోస్టర్ అయితే మనం చూస్తున్నాం. సో న్యూఢిల్లీలో ప్రస్తుతం అయితే మళ్ళీ నీట్ పరీక్ష మళ్ళీ పెట్టాలని, నిర్వహించాలని, అలాగే వచ్చే 10 రోజుల్లో దీనికి సంబంధించి నెక్స్ట్ స్కెడ్యూల్ ఎప్పుడు ఉండబోతుందో అన్న విషయాన్ని అయితే అధికారులు వెల్లడిస్తారని చెప్తున్నారు. అలాగే దీని పూర్తి బాధ్యతని ఎన్టీఏ తమ మీద వేసుకుంది. సో ఇది ఖచ్చితంగా మా తప్పిదమే, మేము ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎవరు దీని వెనకాల ఉన్నా సరే వదిలేది లేదని చెప్పుకొస్తున్నప్పటికీ కూడా విద్యార్థులు అయితే మాత్రం వారి నిరసన ఆపట్లేదు. మీరు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నా, నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకున్నా, ఇప్పుడైతే మేము పరీక్ష రాయాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుందని చెప్పిన నేపథ్యంలో ఎన్టీఏ దీనికి కీలకమైన నిర్ణయం తీసుకుంది. పరీక్ష కూడా మీరెవరు ఫీ అన్నది పే చేయక్కర్లేదు, ఫీ అన్నది కూడా రిఫండ్ చేసేస్తాము. ఎంతమంది అయితే దీంట్లో పరీక్ష రాస్తున్నారో వారందరికీ కూడా ఫ్రీగానే పెట్టే నిర్ణయాలు అయితే తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇది జరిగింది మా తప్పిదమే కాబట్టి ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా సరే ఖచ్చితంగా వాళ్ళని వదిలేది లేదు, తగిన శిక్ష అనుభవిస్తారని చెప్పేసి ఎన్టీఏ చెప్పుకొస్తుంది. అండ్ ఈ కేసుని ప్రస్తుతం అయితే సిబిఐ దీనికి సంబంధించి దర్యాప్తును అయితే చేస్తుంది. మరి ఇందులో ఎంతమంది పాలు పంచుకున్నారు, ఇలా పేపర్ లీకేజ్ పై దీని వెనకాల ఎవరి హస్తం ఉన్న విషయం అయితే ముందు వేచి చూస్తే తప్ప మనకు తెలియదు. మరి ఈ 10 రోజుల్లో ఏ తేదీన నీట్ పరీక్ష అనేది మళ్ళీ నిర్వహించే పరిస్థితి ఉంది, ఎప్పుడు దీనికి సంబంధించి ఈ లక్షల మంది కూడా మళ్ళీ పరీక్ష ఎప్పుడు రాస్తారు, ఈ విషయాలు అయితే కొలికి రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అలాగే నేడే విజయ్ బల పరీక్ష. సో టీవీకే ప్రభుత్వం గెలుపు ఖాయం, 30 మంది ఎన్డీఎల్కే ఎమ్మెల్యే మద్దతు, వారిలో విజయ్ ప్రత్యేక భేటీ. సో ఇక్కడ మనకు ప్రత్యేకంగా చూసుకుంటే సీఎం విజయ్ తన యొక్క ప్రమాణ స్వీకారం తర్వాత ప్రత్యేకంగా మిగతా పార్టీలతో కలిపి ప్రత్యేకమైన భేటీ ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే ఎన్డీఎంకే అసమ్మతి ఎమ్మెల్యేలని ప్రత్యేకంగా కలిసిన సీఎం విజయ్. సో తమిళనాట ఎవరైతే తనకి సపోర్ట్ గా నిలవట్లేదో, అలాగే ప్రత్యేకంగా వారి పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తూ ప్రత్యేకంగా విజయ్ వాళ్ళని కలవడం అయితే చూస్తున్నాం. సో తమిళనాడులో విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొంటుంది. సో 30 మంది ఎన్డీఎంకే ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో తేలిగ్గా బలి పరీక్ష నెరవేర్చారు. అలాగే వాస్తవానికి టీవీకే 108 చోట్ల గెలిచింది. సో 2 స్థానాల్లో విజయం సాధించిన విజయం. సో దీనికి సంబంధించి తిరుచి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయడంతో ఆ పార్టీ ఇప్పుడు 107 మందే ఉన్నారు. సో తాజాగా ఒక ఓటు మెజారిటీతో గెలుపొందిన టీవీకి తిరుపతూరు ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి అసెంబ్లీలో జరిగే ఓటింగ్ లో పాల్గొని రావడానికి కుదరదని మద్రాస్ హైకోర్టు ప్రత్యేకంగా ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి దీనికి సంబంధించి
ఇప్పుడున్న సీఎం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ప్రత్యేకంగా వాళ్ళ సమావేశం అవడంపై వెనకాల ఉన్న అసలైన కారణం ఏంటి, ఈ విషయాలన్నీ తెలియాలంటే ముందు ముందు వేచి చూడాల్సిందే. అలాగే ధాన్యం కొనుగోలుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన నిర్ణయం తీసుకున్నారు. అలాగే రైతులకి నష్టం వాటిల్లకుండా ధాన్యం కొనుగోలు ఉండాలని, దీనికి సంబంధించి ఎవరు నిర్లక్ష్యం చేసినా అది కలెక్టర్లు అయినా సరే వదిలేదే లేదని ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ లో అయితే మాట్లాడారు. మరి దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో ధాన్యం కొనుగోలులో ఎటువంటి మార్పులు వచ్చే పరిస్థితి ఉంది, దీనికి రైతులకి సహాయపడేలా వారి నిర్ణయం ఉండబోతుందా, కొనుగోలుపై ఎగుమతిపై ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి అన్నది ముందు ముందు వేచి చూడాల్సిందే. సో ఇవి మెయిన్ న్యూస్ గా అయితే ఆంధ్రజ్యోతిలో కనిపిస్తున్నాయి మనకి. అదే మనం మూవీ న్యూస్ చూసుకుంటే రీమేక్ లేదు, అనువాదమే. దక్షిణ భారతదేశంలో చాలా పాపులర్ అయిన సీక్వెల్ దృశ్యం ఒకటి. ఫ్యామిలీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా మొదట మలయాళంలో తయారైన ఆ తర్వాత వెంకటేష్ హీరోగా తెలుగులోకి వచ్చి ప్రేక్షకుల్ని అలరించింది. సో ఇందులో మధ్యతరగతి కుటుంబానికి చెందిన రాంబాబుగా వెంకీ నటన అందరిని ఆకర్షించింది. సో దృశ్యం మొదటి 2 భాగాలు మలయాళంలోనే కాదు తెలుగు, హిందీ భాషల్లో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆదరించాయి. అలాగే మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించిన దృశ్యం 3 మలయాళ వర్షన్ ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. సో నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కావాలి. కాకపోతే కొన్ని కారణాల రీత్యా గల్ఫ్ దేశాల్లో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి మలయాళ చిత్రం గల్ఫ్ మార్కెట్ దెబ్బతినే పరిస్థితి ఉందన్న నేపథ్యంలో ఈ నెల అంటే మే 21 ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్రస్తుత నిర్ణయం అయితే తీసుకుంది. సో ఈ సినిమా రీమేక్ ఏమి కాదని మళ్ళీ వెంకటేష్ నటిస్తాడనే ఆశతో ఎదురు చూస్తున్నామని, ఖచ్చితంగా ఇది అనువాదంగానే ఉండబోతుందని చెప్పేసి మలయాళ వర్షన్ అయితే చెప్పుకొని వచ్చారు. దీనికి సంబంధించి ట్రైలర్ ని కూడా లాంచ్ చేశారు చిత్ర బృందం. సో మరి ఈ 21న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది, అలాగే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కి వచ్చిన ఆదరణ మళ్ళీ కొనసాగింపుగా ఇది కూడా ఉండబోతుందా, మోహన్ లాల్ తన కెరియర్ లో ఆల్రెడీ దృశ్యం 1 దృశ్యం 2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మరి దృశ్యం 3 ఎలా ఉండబోతుంది అన్నది వేచి చూడాల్సింది. అలాగే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్లుగా నాగార్జున టీషర్ట్ల గురించి ప్రత్యేకంగా హైకోర్టు అయితే నిర్ణయం తీసుకుంది. సో ఆయన అనుమతి లేకుండా ఆయన యొక్క పర్సనల్ లైఫ్ కి యొక్క వాటికి ఉన్న సంబంధాలని ఉల్లంఘిస్తూ ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం, అలాగే ఆయన యొక్క పర్మిషన్ లేకుండా ఇలా ప్రచారంలో టీషర్ట్లు కానీ అండ్ ఆయనకి సంబంధించిన ఫొటోస్ కానీ వాడటం ఖచ్చితంగా తప్పే అని హైకోర్టు అయితే తీర్పు చెప్పుకొచ్చింది. సో ఇందులో నాగార్జునకు కానీ ఆ సినిమాలకు సంబంధించి కానీ ఎటువంటి అధికారికమైన ప్రకటన లేకపోవడం, అధికారికంగా ఎక్కడా కూడా పేపర్స్ అవి లేకపోవడం ఖచ్చితంగా ఇది అమ్మేవారి తప్పే అని చెప్పేసి హైకోర్టు అయితే చెప్పుకొచ్చింది. దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మరో పక్కన చూసుకుంటే శంబాలా టీం మరొకసారి కొత్త సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. అది కూడా ఒక హర్రర్ థ్రిల్లర్ గానే ఉండబోతుందని చెప్పేసి తెలుస్తుంది. సో ఇవి మెయిన్ న్యూస్ గా అయితే ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు. అదే నమస్తే తెలంగాణ చూసుకుంటే 70,000 మందితో సభ్యత్వ నమోదు. సో ప్రత్యేకంగా చూసుకుంటే 6 గంటల పాటు ఎర్రవల్లిలో ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. సో ఆయన మాట్లాడుతూ డిజిటల్ బాటలో బీఆర్ఎస్ పూర్తి స్థాయి కసరత్తు, అలాగే సభ్యత్వ నమోదు కోసం జిల్లాల వారీగా ఇన్ఛార్జీలు, ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ సమన్వయకర్త, అలాగే ప్రధాన కార్యదర్శుల పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై నాయకులకు దిశానిర్దేశం. సో ప్రత్యేకంగా ఇంకొక 2 సంవత్సరాలు అధికార పార్టీ చేసిన తప్పిదాలతో పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన న్యాయాలకు సంబంధించి కానీ లేకపోతే వారు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కానీ ప్రత్యేకంగా వాటి గురించి ప్రచారం చేయాలని ఇప్పుడున్న మంత్రులతో పాటు అధికారులందరికీ కూడా దిశానిర్దేశం చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన మాటలో ప్రత్యేకంగా తెలియజేస్తూ సో డిజిటల్ పార్టీలో బీఆర్ఎస్ అయితే కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో సభ్యత్వ నమోదు కోసం జిల్లా వారీగా ఇన్ఛార్జీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ప్రతి వర్గానికి కూడా రాష్ట్ర కమిటీ అన్నది నిర్వహించడం అన్నది అయితే ప్లాన్ చేస్తున్నారు. అలాగే ప్రధాన కార్యదర్శుల పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క నిర్ణయానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మంత్రులకి కానీ లేదా అధికారులకు కానీ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న అధికారి కేసీఆర్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. అండ్ ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఎర్రవల్లిలో 6 గంటల పాటు సమావేశం పెట్టారు. ప్రత్యేకంగా ఆన్లైన్ కాన్ఫరెన్స్ లో అధికారులతో మాట్లాడటమే కాకుండా కీలకమైన నిర్ణయాలు, రాబోతున్న 2 సంవత్సరాలు ప్రణాళికను కూడా సిద్ధం చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. సో రాబోతున్న 2 సంవత్సరాలు ఎలక్షన్స్ వస్తున్న టైంలో ఎలా తెలంగాణని మళ్ళీ తిరిగి వారి వైపు తెచ్చుకోవాలి, అలాగే
ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పరిపాలనలో ఎలాంటి నష్టాన్ని చవిచూసింది తెలంగాణ, సో రాబోతున్న బీఆర్ఎస్ ఎలా ఉండబోతుంది అన్ని విషయాల్ని కూడా కీలకంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలని చెప్పేసి ప్రత్యేకంగా దిశనిర్దేశం చేశారు. సో ఈ న్యూస్ మనకి ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది. అలాగే పంట నష్టం వాటిల్లడంపై రైతులు పడుతున్న బాధని ప్రత్యేక న్యూస్ గా అయితే ఇక్కడ ఎలివేట్ చేశారు. సో అధికారికంగా 4-5, అనాధికారికంగా మరో 5 అని చెప్పేసి, సో అలాగే లోడింగ్ అన్లోడింగ్ సమయంలో కూడా బస్తాకు వచ్చి 3 నుంచి 10 రూపాయలు ఎక్స్ట్రా అదనంగా తీసుకుంటున్నట్లుగా దీనికి సంబంధించి రైతులు బాధ పడుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేకమైన పోస్టర్ అయితే మనకి ఇక్కడ చూస్తున్నాం. సో ప్రస్తుతం అధికారులు చేస్తున్న దౌర్జన్యంతో రైతులు ఎనలేని బాధను అనుభవిస్తున్నారు. సో ఇంత కష్టపడి ఈ ఎండలో చవిటొచ్చి సాగు చేసిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కూడా వారికి అర్హత లేని నేపథ్యంలో సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ప్రత్యేకమైన నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు అన్యాయం చేస్తుందని చెప్పేసి ఇక్కడ న్యూస్ అయితే ఎలివేట్ చేశారు. అలాగే బండి కుమారుడిపై ప్రత్యేకమైన కేసు నమోదు చేశారు. సో బండి కొడుకు భగీరథ్ ఒక బాధితురాలపై దాడి చేసినట్లుగా అండ్ ఇందులో లైంగిక దాడికి పాల్పడినట్లుగా కొత్త విషయం అయితే వెలుగులోకి వచ్చింది. సో దీనికి సంబంధించి పోక్సో కేసుతో పాటు రకరకాల సెక్షన్లు కూడా తన మీద వేయాలని చెప్పేసి ప్రత్యేకంగా అయితే లేఖని సమర్పించుకుంటున్నారు. సో పోక్సో కేసులో భగీరథ్ ను తక్షణమే అరెస్టు చేసేలా చర్యలు ఆదేశించాలని కోరుతూ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ సీతాకు వినతి పత్రం అందజేస్తున్న బీఆర్ఎస్ మహిళా నేతలు తుల ఉమా, మంగటి సునీత, అలాగే న్యాయవాదులు తదితరులు కూడా ఇందులో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. సో కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ కొడుకు భగీరథ్ పోక్సో కేసులో నమోదు చేసిన పోలీసులు అతడిపై వచ్చిన ఆరోపణలను తీవ్రత మేరకు తాజాగా కొన్ని సెక్షన్లు కూడా అదనంగా దీంట్లో చేర్చడం జరిగింది. అలాగే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటికిప్పుడే అతన్ని అరెస్ట్ చేయాలని, అలాగే నాన్ బెయిలబుల్ అరెస్ట్ గా దీన్ని చూడాలని చెప్పేసి ప్రత్యేకంగా అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఇందులో కూడా మాట్లాడుతున్న సంగతి. సో అధికారంలో ఉన్న వ్యక్తి కొడుకు ఇలా చేయడం ఎంతవరకు సబబు, సో ఒక బాధితురాలికి అన్యాయం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా తగిన శిక్ష విధించాలని కోరుతూ ప్రత్యేకంగా అయితే కోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా మాట్లాడుకుంటూ వస్తూ బండి భగీరథపై అదనంగా పోక్సో సెక్షన్ 5(1) రెడ్ విత్ 6లను జోడించిన పోలీసులు తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ సెక్షన్లు మార్చిన పోలీసులు, అలాగే నేరంగానే రుజువైతే 20 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని అండ్ దీనికి బెయిల్ కూడా లేదని చెప్పేసి ప్రత్యేకంగా మాట్లాడడం అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. సో మరి దీనికి సంబంధించి కోర్టు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది, అనుకున్న టైంకి అనుకున్న విధంగా ఖచ్చితంగా బండి భగీరథ్ ని కోర్టు ముందు హాజరు చేస్తారా అండ్ దీనికి సంబంధించి బండి సంజయ్ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు అన్న విషయం అయితే ముందు వేచి చూడాల్సింది. ఇది మెయిన్ న్యూస్ గా మనకి నమస్తే తెలంగాణలో కనిపిస్తుంది. అదే మూవీ న్యూస్ చూసుకుంటే ఆ వార్తలన్నీ అబద్ధమే అని మెయిన్ హెడ్లైన్స్ గా మనకి ఇక్కడ నాని అయితే ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. సో ఆల్రెడీ ఇది అందరికీ తెలిసిన విషయమే. ది ప్యారడైజ్ అనే చిత్రంతో మన ముందుకి ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాని. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న అసత్యాలపై రియాక్ట్ అయింది మూవీ టీం. సో ఆ మూవీ షూట్ అనేది సరిగ్గా జరగలేదని, మళ్ళీ రీస్కెడ్యూల్ చేస్తున్నారని, దీనివల్ల రిలీజ్ కూడా లేట్ అయ్యే ప్రాబ్లం అయితే ఉందని అండ్ రీస్కెడ్యూల్ వల్ల కూడా ఇబ్బంది అవుతున్నారని చెప్పేసి ప్రత్యేకంగా కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం అయితే చేసుకొస్తున్నారు. అండ్ దానికి సంబంధించి చిత్ర బృందం ఎక్స్వేదిగా రియాక్ట్ అవుతూ ఈ మాటల్లో ఎటువంటి నిజం లేదని, ఈ మూవీ ఇప్పటిదాకా జరుగుతున్న షూటింగ్ ఏది కూడా మేము రీషూట్ చేయడం కానీ రీస్కెడ్యూల్ చేయడం కానీ చేయలేదని, జరిగిన షూట్ అంతా కూడా కరెక్ట్ గానే మేము అనుకున్న విధంగానే జరిగిందని అండ్ ఇందులో సాంకేతికంగా జరుగుతున్న అలాగే సృజనాత్మకంగా జరుగుతున్న అన్ని విభాగాల్లో కూడా ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నామని అనుకున్న విధంగానే ఆగస్ట్ 21కి ఈ సినిమా అయితే రిలీజ్ అవబోతుందని, ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపును అయితే సాధించబోతుందని చిత్ర బృందం చెప్పుకొచ్చింది. అండ్
ప్రత్యేకంగా జడల్ అనే ఒక పాత్రలో అయితే నాని కనిపించబోతున్నారు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పటిదాకా వచ్చిన ఏ అప్డేట్ అయినా సరే సాంగ్స్ కానీ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ అయితే నిలుపుకున్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి అసత్య వార్తలను నమ్మొద్దని, ఇలాంటి అబద్ధపు మాటల్ని నమ్మొద్దు అని ఖచ్చితంగా అనుకున్న సమయానికి నాని స్క్రీన్ పై చూస్తారని ఈ చిత్ర బృందం చెప్పుకొచ్చింది. అలాగే మరొక న్యూస్ ఇక్కడ చూసుకుంటే త్రిష కోసం స్పెషల్ షో. సో ఆల్రెడీ విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నెక్స్ట్ రోజే త్రిష తన క్లోజ్ ఫ్రెండ్ అయిన త్రిష మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తమిళనాట ఎప్పటి నుంచో స్పెషల్ షోస్ ని రద్దు చేసింది గత ప్రభుత్వం. అలాంటిది ఇలాంటి తరుణంలో అంటే సీఎం అయిన నెక్స్ట్ రోజుని కరుపు అని సినిమా త్రిష నటించిన కొత్త సినిమాకి స్పెషల్ షో పర్మిషన్ ఇచ్చారు సీఎం విజయ్. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రత్యేకంగా తమిళనాట అయితే చర్చ నడుస్తుంది. సో ఆల్రెడీ ప్రమాణ స్వీకారం రోజు త్రిష చాలా అట్రాక్షన్ గా స్పెషల్ అట్రాక్షన్ గా అయితే ఈవెంట్ లో అయితే కనిపించింది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి నిర్ణయం విజయ్ తీసుకోవడం తన స్నేహితురాలకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఎంత క్లియర్ గా ఉందన్నది అర్థమవుతుందని తమిళనాడు చర్చ నడుస్తుంది. మరి ఇది ఎంతవరకు తీసుకెళ్తుంది? సీఎం అయిన నెక్స్ట్ రోజు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం అది కేవలం త్రిష కోసమేనా, లేకపోతే ప్రత్యేకంగా చిత్ర బృందం వెళ్ళి ఏమైనా రిక్వెస్ట్ చేసిన విషయం అయితే ఉందా అన్నది ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియదు. బట్ ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా బయటకు వస్తున్న వార్తల ప్రకారం అయితే ఇది త్రిష కోసం ఒక స్నేహితుడిగా తాను నెగ్గిన తర్వాత తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంకో విషయం చూసుకుంటే ప్రభాస్ హీరోయిజం, వివేక్ విలనిజం అని చెప్పేసి ఒక టైటిల్ అయితే కనిపిస్తుంది. సో ఆల్రెడీ ఇప్పటి వరకు కూడా షూటింగ్ అన్నది స్కెడ్యూల్ అన్నది విరామం తీసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు స్పిరిట్ మూవీలో ప్రత్యేకంగా విలన్ కి హీరోకి మధ్య ఫైట్ సీన్స్ ని ఆల్మోస్ట్ 20 రోజుల పాటు షూటింగ్ ని జరుపుతున్నట్లుగా నేపథ్యంలో ప్రత్యేకమైన వార్త అయితే బయటకు వస్తుంది. సో ప్రభాస్ హీరోగా ఫుల్ పవర్ఫుల్ పోలీస్ లుక్ లో కనిపించబోతున్నాడు స్పిరిట్ మూవీలో ప్రభాస్. అండ్ దీంట్లో తృప్తి డ్రిమ్రీ హీరోయిన్ గా నటిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రత్యేకమైన వార్త అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో స్పిరిట్ మూవీకి సంబంధించి కొన్ని రోజుల్లో షూటింగ్ అనేది ప్రారంభం కాబోతున్నట్లుగా ఈ కొత్త స్కెడ్యూల్ ఫుల్ యాక్షన్ మాత్రమే ఉండబోతున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో కూడా ప్రచారం అయితే జరుగుతుంది. సో మళ్ళీ ఒక హీరో రేంజ్ లెవెల్లో ప్రత్యేకమైన యాక్షన్ పోలీస్ గెటప్ లో అయితే మనం ప్రభాస్ ని చూడబోతున్నాం. మరి ఇందులో ప్రభాస్ ఎలా ఉంటాడు ఏంటి అన్న విషయం పక్కన పెడితే ఇప్పుడు అందరి కాన్సన్ట్రేషన్ కూడా సందీప్ రెడ్డి వంగ మీద ఉంది. సో సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ తన కెరీర్ లో తీసిన యానిమల్ అవ్వచ్చు లేదా అర్జున్ రెడ్డి అవ్వచ్చు ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో మనం చూసాం. అలాంటి తరుణంలో స్పిరిట్ కూడా ప్రభాస్ కెరియర్ కి ఇంకొక యాడ్ ఆన్ స్పైసీగా ఉండబోతుందని, ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంటుందని సందీప్ రెడ్డి వంగ ఫ్యాన్స్ తో పాటు రెబల్ స్టార్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటనేది పక్కన పెడితే రాబోయే స్కెడ్యూల్ అయితే ఒక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్టుగా అండ్ చాలా రోజుల పాటు ఈ స్కెడ్యూల్ ఉండబోతున్నట్టుగా వార్త అయితే తెలుస్తుంది. అలాగే మరొక న్యూస్ చూసుకుంటే సో ప్రస్తుతం పర్సెంటేజ్ లెక్కలోనే థియేట్రికల్ ఎవరైతే యాజమాన్యం ఉన్నారో సింగిల్ స్క్రీన్ యాజమాన్యానికి పర్సెంటేజ్ లెక్కలోనే మనీని చెల్లించాలని చెప్పేసి ప్రత్యేకమైన ఎగ్జిక్యూటివ్లు అయితే తెలంగాణని వేడుకున్నట్లుగా సో ఫిలిం ఛాంబర్ లో ప్రత్యేకమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించి అందరూ సమావేశం అవుతూ సింగిల్ స్క్రీన్ లో టికెట్ల ధరలు పెంచకపోతే ఇబ్బందికరంగా మారుతుందని అండ్ ఇది అద్దెవారిగా కాకుండా కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ పరిస్థితి నెలకొంది. సో ఇప్పటి నుంచి దీనైనా పర్సెంటేజ్ లెక్కలు చేస్తేనే మేము సినిమాని రిలీజ్ చేయగలమని, సో సంవత్సరం మొత్తంలో కేవలం 3-4 నెలలు మాత్రమే మేము లాభాలు చూస్తున్నాం, సో 9 నెలల పాటు నష్టాన్ని చూస్తున్నామని, ఇదే లెక్కనుంటే మేము సినిమా రిలీజ్ చేయలేమని సింగిల్ స్క్రీన్ యాజమాన్యం చెప్పుకొచ్చింది. దానికి సంబంధించి ప్రొడ్యూసర్లు కూడా సపోర్ట్ చేస్తున్నట్లుగా సో ఇకపై అయినా పర్సెంటేజ్ లెక్కల ప్రొడ్యూసర్లు సినిమాలకి ఇస్తే సింగిల్ స్క్రీన్ యాజమాన్యం ఎంతో కొంత బలోపేతం అయ్యే పరిస్థితి నెలకొంటుందని ప్రత్యేకమైన రిక్వెస్ట్ పెట్టినట్లుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఎంతవరకు నిర్ణయాన్ని ప్రకటిస్తారు, ఎప్పుడు ఇది అలా పర్సెంటేజ్ లెక్కన ఇవ్వడం అనేది ఎప్పటి వరకు మొదలవుతుంది ఏంటి అన్నది ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియదు. బట్ నిర్మాతలు కూడా దీనికి యాక్సెప్ట్ చేసినట్లుగా సో పర్సెంటేజ్ లెక్కన ఇస్తే అది కూడా యాజమాన్యంతో పాటు సినిమా రిలీజ్ చేసినందుకు వాళ్ళకు కూడా సంతృప్తిని ఇస్తుందని చెప్పేసి నిర్మాతలు కొంతమంది అయితే ఇప్పుడు చదలవాడి శ్రీనివాసరావు కావచ్చు ఇలాంటి వారు సపోర్ట్ చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. మరి ఎంతవరకు ఇందులో కీలక నిర్ణయాలు తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే. సో ఇవి ఈ రోజు మెయిన్ హెడ్లైన్స్ తో పాటు మూవీ న్యూస్. మళ్ళీ తిరిగి రేపు కలుద్దాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ని చూస్తూ ఉండండి ఇన్ యువర్ యూనివర్సల్ టుడే.